మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రబాబు విజయానికై భక్తి సంకల్పం 2024లో చంద్రబాబు సీఎం కావాలని మొక్కుకున్న మాజీ జెడ్పీటీసీ లక్ష్మీరమణి పాదయాత్రగా సింహాచలం వైపు 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ ద్వారకా తిరుమల నుంచి సింహాచలం వరకు కాలినడకన పాదయాత్ర చేస్తానని మొక్కుకున్న మాజీ జెడ్పీటీసీ మొగతడకల లక్ష్మీరమణి గారు తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభించారు. ముందుగా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసిన లక్ష్మీరమణి గారు అక్కడ స్వామివారికి మొక్కులు చెల్లించుకొని పాదయాత్రగా సింహాచలం అప్పన్న స్వామివారి దర్శనానికి బయలుదేరారు. ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా శాంతి సమృద్ధి కోసం ఈ పాదయాత్రను స్వామివారికి అర్పణగా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రాంతీయ భక్తులు, ఆమె కుటుంబ సభ్యులు, మహిళా నాయకులు ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ద్వారకా తిరుమల నుంచి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళలందరం కూడా పాదయాత్ర చేస్తామని మొక్కుకున్నాము. ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల నుంచి అన్నవరం నుంచి సింహాచలం నడవాలని మేమందరం కూడా అనుకున్నాం. ఎందుకంటే దుష్టపాలన పోయి మళ్ళీ ధర్మబద్ధమైన రామరాజ్యం రావాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకున్నాం. కాబట్టి ఆ మొక్కు చెల్లించుకుంటానికి ఈ రోజు మహిళలందరం కూడా ఈ ద్వారకా తిరుమల నుంచి సింహాచలం పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ విశ్వం అంతా చల్లగా ఉండాలని, మళ్ళీ అందరూ ఆరోగ్యంగా ఆయుష్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు బయలుదేరటం జరుగుతుంది. ఈరోజు మరి ఆ రోజు దుష్ట పరిపాలన ఎలా ఉందో, మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పాలద్రోలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పాలన రావాలని, ఆ రోజు పరిస్థితులను చూసి వాటి ఆ ఇబ్బందులను అవన్నీ ప్రజలందరూ అటు నుండి బయటపడాలనే ఉద్దేశంతో మన నిజంగా ఎవరైనా సరే మన ఇంట్లో సమస్యల గురించి మొక్కుకుంటాం దేవుళ్ళకి, ఆ మొక్కు తీర్చుకుంటాం, ఇది చేసుకుంటాం అని. కానీ ఈరోజు మరి అక్క ద్వారకా తిరుమల నుండి రమణి అక్క, ఆవిడ ఎక్స్ జెడ్పీటీసీ, ఈరోజు మరి ఆ చంద్రబాబు నాయుడు గారు గెలవాలనే ఉద్దేశంతో ఆ మొక్కుకుని ఆ మొక్కుని చెల్లించుకోవడం కోసం ద్వారకా తిరుమల నుండి అన్నవరం నుండి సింహాచలం నడవటానికి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఆవిడ విజయవంతంగా ఈ పాదయాత్రను ముగించుకుని మరి మంచి సంకల్పంతో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మరి మహిళలు తలుచుకుంటే చేయరానిది ఏదీ లేదు. మరి ఈరోజు మొగతడకల లక్ష్మీరమణి శ్రీనివాస్ గారి కుటుంబం రాష్ట్రం కోసం మరలా ఈ రామరాజ్యం సాధించటానికి, ఆ దుష్పాలన పోవడానికి మరి మొక్కిన మొక్కు ఇంత అంతా కాదు. మరి ఇక్కడి నుంచి 310 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరలా ఈ దుష్పాలన పోయి రామరాజ్యాన్ని ఇప్పుడు ఏ విధంగా కూటమి సహకారంతో సాధించామో అంతకంటే 7 రెట్లు ఎక్కువగా సుఖశాంతులతో రాజ్యంలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి ఈరోజు ఇంత కష్టమైన మార్గాన్ని ఎంచుకుని పాదయాత్రకి ప్రారంభించారు. మరి ఆ ప్రారంభానికి మరి నారాయణపురం నుంచి ఎక్స్ సర్పంచ్, నా పేరు నాగమణి, అలాగే హనుమాన్ జంక్షన్ నుంచి రాష్ట్ర మహిళా కమిటీ నుంచి కళ్యాణి గారు, అలాగే వివిధ మండలాల నుంచి కూడా మరి అందరూ కూడా, ఎందుకంటే ఇవాళ ప్రారంభం అవుతుంది ఇక్కడ ద్వారకా తిరుమలలో. రాత్రికి దోబచర్ల బస్ చేస్తారు. రాత్రి దోబచర్ల అయిన తర్వాత రేపు నల్లజర్ల, తర్వాత దేవరపల్లి, కొవ్వూరు, రాజానగరం, అన్నవరం, అలా 15 కిలోమీటర్లు చొప్పున ఆగుతూ అక్కడ ఉన్న మహిళల కష్టాలు కూడా ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి మరి చక్కని పాలనకి మరలా కూడా అందరూ సహకరించాలి, మరలా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి స్వామి వెంకటేశ్వర స్వామి పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు ఈ ప్రారంభం మొదలవుతుంది. దీన్ని దిగ్విజయంగా జరపాలని చెప్పని ఆ స్వామిని కోరుకుంటూ అందరికీ ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.